ఒక మిడిల్ క్లాస్ పర్సన్ రిచెస్ట్ మిలియనీర్ అవ్వాలనుకుంటే అవ్వలేడా? వాడు ఖచ్చితంగా ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నెలకి 30 లేదా 40 వేలు జీతం తీసుకుంటూ జీవితాన్ని సరిపెట్టుకోవాల్సిందేనా? ఒక పర్సన్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలనుకుంటే వాడు ఖచ్చితంగా మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అయి ఉండాలా, లేదా వాడు రిచెస్ట్ ఫ్యామిలీలో పుట్టి ఉండాలా? ఇవేవి లేకుండా ఒక వ్యక్తి ఎటువంటి బాగోలు చూసుకోకుండా ఒక అట్టపెట్టెలో రాయిని పెట్టి దానినే పెట్టుగా మార్చి 100 కోట్లు ఎలా సంపాదించాడు? ఒక సాధారణ అమ్మాయి మార్కెట్ లో కుక్కల కోసం డాగుల్స్ అమ్ముతూ, అంటే కుక్కలకి కలచోళ్ళు అమ్ముతూ కొన్ని $1 మిలియన్ ని ఎలా సంపాదించింది? వినడానికి వింతగా ఉంది, కానీ ఇదొక పెద్ద బిజినెస్ అయింది. ఒక సాధారణ స్కూల్ టీచర్ కేవలం చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం ఒక స్టీల్ మెటీరియల్ తో చేసిన ఒక స్కేల్ లాంటిది చేసి దానిని అమ్మి 5 కోట్లను ఎలా సంపాదించాడు? జనరల్ గా ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఒక పిల్లినో కుక్కనో పెంచుకుంటారు, కానీ రాయిని పెంచుకోవడం చూసారా? అదే ఈ ఐడియా. పెట్రాక్ 1975 లో గ్యారీ డాల్ అనే వ్యక్తికి ఈ ఐడియా వచ్చింది. ఒకసారి ఇతని దగ్గరికి ఒక ఫ్రెండ్ వచ్చి తన దగ్గర ఉన్న కుక్కను పెంచుకోలేకపోతున్నానని, దాన్ని కేరింగ్ తీసుకోలేకపోతున్నానని బాధపడుతూ చెప్పాడు. అప్పుడు వెంటనే గ్యారీ డాల్ ఎటువంటి బాగోలు చూసుకోకుండా ఉండే ఒక పెంపుడు జంతువు ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అలా పుట్టిందే ఈ ఐడియా. అప్పుడు ఒక అట్టపెట్టెలో గడ్డి లాంటిది పెట్టి దానిలో ఒక రాయిని పెట్టాడు. ఆ రాయి ఇక్కడ పెంపుడు జంతువు. మళ్ళీ ఆ రాయికి గాలాడడం కోసం ఆ బాక్స్ కి బ్రీతింగ్ హోల్స్ ని కూడా పెట్టాడు. ఇంకో పాయింట్ ఏంటంటే ఆ పెట్ ని ఎలా పెంచాలి అనే 32 పేజెస్ గల ఒక మాన్యువల్ ను కూడా ఉంచాడు. ఇలా ఒక్కొక్క దాని ధర మన రూపాయల్లో 300 రూపాయలు పెట్టి అమ్మాడు. అంతే, ఇక ఈ ప్రాణం లేని పెంపుడు జంతువు 6 నెలల కాలంలోనే బీభత్సంగా అమ్ముడుపోయాయి. కాకపోతే ఆ తర్వాత వీటి క్రేజ్ మెల్లగా తగ్గిపోయింది. కానీ ఈ 6 నెలల్లోనే గ్యారీ వీటి ద్వారా $15 మిలియన్ సంపాదించాడు. అంటే మన రూపాయల్లో 100 కోట్ల పైనే. ఒక చిన్న ఐడియా కొన్ని కోట్ల రూపాయలను సంపాదించి పెట్టింది. డాగుల్స్. సాధారణంగా మనం గాగుల్స్ అనే పదం వింటుంటాం. జనరల్ గా ఇవి స్విమ్మింగ్ పూల్ లో వాటర్ కంటిలోకి పోకుండా వాడుతుంటాం. కానీ డాగుల్స్ పదం ఎప్పుడైనా విన్నారా? అంటే కుక్కల కోసం కళ్ళజోళ్ళు. వినడానికి వింతగా ఉంది, కానీ ఇదొక పెద్ద బిజినెస్ అయింది. రోనిడి అనే ఈమె వీటిని డిజైన్ చేసింది. ఈవిడికి ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, ఒకసారి మధ్యాహ్నం పూట ఈమె తన కుక్కతో ఫ్రిస్బీ గేమ్ ఆడుతుంది. అంటే ఒక ప్లేట్ లాంటి ఒక దానిని విసిరితే ఆ కుక్క దానిని నోటితో పట్టుకుంటుంది. అలా గేమ్ ఆడుతుంటే ఒకసారి కుక్క దానిని క్యాచ్ చేయడం మిస్ చేసింది. అప్పుడు ఏమొక అనుమానం వచ్చింది, తన కుక్క ఎప్పుడు ఫ్రెస్బీని క్యాచ్ మిస్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు మిస్ చేసిందా అని చూస్తే కుక్క కంట్లో ఎండ పడడం వల్ల పట్టుకోలేకపోయిందని గుర్తించింది. అప్పుడు కుక్కకి కూడా సన్ గ్లాసెస్ ఉంటే బాగుంటుందని ఐడియా వచ్చింది. అయితే అప్పటికే ఉన్న రకరకాల మనుషుల కళ్ళజోళ్ళు పెట్టి చూసింది, కానీ అవి సరిగ్గా సరిపోలేదు. దానితో కుక్కలకి కరెక్ట్ గా ఫిట్ అయ్యేలా గాగుల్స్ ని డిజైన్ చేసింది. అవి కుక్కలు పెట్టుకునే గాగుల్స్ కాబట్టి వాటికి డాగుల్స్ అనే పేరు పెట్టింది. వీటి గురించి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ లో రావడంతో ఒక్కసారిగా వీటి పాపులారిటీ పెరిగిపోయింది. ఇప్పుడు పెట్ లవర్స్, సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కల కోసం ఈ డాగుల్స్ ని కొనడం మొదలు పెట్టారు. అంతేకాదు చివరికి కొన్ని మిలిటరీస్ లో ఉండే కుక్కలకు కూడా ఈ డాగుల్స్ ని వాడుతున్నారు. వీటి ఒక్కొక్క దాని ధర $20, అంటే సుమారుగా $1500 రూపాయలు. ఇప్పటికీ ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలాగే $1 మిలియన్ రెవెన్యూని తెచ్చిపెడుతుంది. స్లాబ్ బ్రాస్లెట్స్. మనలో చాలా మంది వీటిని చూసుంటారు మరియు వీటితో ఆడుకొని ఉంటారు కూడా. ఒక స్టీల్ లాంటి మెటీరియల్ తో చేసిన ఒక స్కేల్ లాంటిది ఉంటుంది. దానిని మోచేతి మీద కొడితే అది వెంటనే చేతి చుట్టూ చుట్టుకుపోతుంది. మనం చిన్నప్పుడు వీటితో ఆడుకున్నాం. స్ట్రూవర్ట్ ఆండ్రస్ అనే ఒక స్కూల్ టీచర్ దీనిని కనిపెట్టాడు. ఈ ఐడియాని ఒక బొమ్మలు తయారు చేసే కంపెనీకి చెప్పడంతో అది వాళ్ళకు కూడా నచ్చి వీటిని తయారు చేయడం మొదలు పెట్టారు. అయితే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులా కాకుండా ఒక ఫ్యాషన్ గా ధరించే వస్తువులాగా తయారు చేయడంతో దీనికి విపరీతమైన సేల్స్ వచ్చాయి. కాకపోతే షార్ప్ గా ఉన్న దీని ఎడ్జెస్ కొంతమంది పిల్లలకి గుచ్చుకోవడంతో వీటిని కొన్ని చోట్ల బ్యాన్ చేశారు. అయినా కానీ ఒక చిన్న ఐడియాతో సుమారుగా $8 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 5 కోట్ల రూపాయల పైన సంపాదించారు. చిన్నప్పటి నుండి లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనే మనస్తత్వం ఉన్న 3 వ్యక్తులు కలిసి స్థాపించిందే ఈ అన్అకాడమీ. గౌరవ్ ముంజల్, హేమేష్ సింగ్ అండ్ రోమాన్ సైని కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని $multi billion కంపెనీగా ఎలా మార్చారు? ఎందుకంటే ఆల్రెడీ సెటిల్ గా ఉండి వెల్ సెక్యూర్ జాబ్ అయినా కలెక్టర్ జాబ్ అని కూడా లెక్క చేయకుండా రిజైన్ చేసి వాళ్ళు నమ్మిన అన్అకాడమీ కోసం రిస్క్ తీసుకోవడం అంటే మాటలు కాదు. చుట్టూ క్రిటిసైజ్ చేసేవాళ్ళు, ఇంత రిస్క్ అవసరమా అనేవాళ్ళు, ఆల్రెడీ కంఫర్ట్ జోన్ లో ఉన్నావుగా అని చెప్పేవాళ్ళు, నువ్వేదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నావో
ఉన్నావో అలాంటి మార్కెట్ లో చాలానే ఉన్నాయి. అవి తట్టుకొని నీది ముందుకు రాగలదా అనే వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఇంత నెగిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్నా ఆ ముగ్గురు దేన్నైతే నమ్మారో దాన్ని వదలలేదు. వాళ్ళు నమ్మిన దానికోసం ఐఏఎస్, సాఫ్ట్వేర్ జాబ్లు కూడా వదులుకున్నారు. యూట్యూబ్ ద్వారా అందరికి విద్యను అందించాలని ట్యుటోరియల్స్ రూపంలో వీడియోలు తయారు చేసేవాళ్ళు. అన్అకాడమీ అనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరే కంపెనీ పేరుగా పెట్టుకున్నారు. 2015లో గౌరవ్ ముంజల్తో కలిసి అన్అకాడమీ మీద ఫోకస్ చేశాడు. 2010లో యూట్యూబ్ ఛానల్ గా స్టార్ట్ చేసిన అన్అకాడమీ 2015లో గౌరవ్ ముంజల్ తన ఇద్దరు మిత్రులైన రోమన్ సైని, అన్అకాడమీ చీఫ్ ఆఫీసర్ అయిన ఎంఎస్ సింగ్ ముగ్గురు కలిసి సాఫ్ట్ టెక్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. అన్అకాడమీకి సాఫ్ట్ టెక్ కంపెనీగా ఉంది. అన్అకాడమీ యాప్ మరియు వెబ్సైట్ 2015లో డిజైన్ చేశారు. దీనికి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా ఎంఎస్ సింగ్ చూసుకుంటారు. ఈ యాప్ మరియు వెబ్సైట్ అండ్ యూట్యూబ్ ఛానల్ మొత్తం కలిసి దాదాపు 50,000 మంది పైగా ట్యూటోరియల్ వీడియోస్ ద్వారా విద్యను అందిస్తున్నారు. మొత్తం అన్నిటిలో కలిపి దాదాపు 10 లక్షల ట్యూటోరియల్ వీడియోస్ ఉన్నాయి. 5 కోట్ల మంది పైగా అన్అకాడమీ ద్వారా ఫ్రీ కోర్సులు నేర్చుకుంటున్నారు. 20 కోట్ల పైగా వాల్యుయేషన్ లో ఉంది ఈ రోజు అన్అకాడమీ కంపెనీ. అన్అకాడమీకి సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్ మరియు షేర్ హోల్డర్ కూడా. చిన్న యూట్యూబ్ ఛానల్ గా మొదలుపెట్టి ఇండియాలోనే టాప్ ఎడ్యుకేషనల్ గా నిలిచింది. పైకి మనం కనపడుతున్న అన్అకాడమీ ఫౌండర్ అయిన గౌరవ్ ముంజల్ కి చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. గౌరవ్ 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడే చాలా బ్లాగ్స్ క్రియేట్ చేశాడు, కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే ఫ్లాట్ టాటూ అనే వెబ్సైట్ ని డిజైన్ చేశాడు, అది కూడా కాలేజ్ డేస్ లో వర్కౌట్ అవ్వలేదు. అన్అకాడమీ లాగానే చాలా యూట్యూబ్ ఛానల్స్ పెట్టాడు, అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. గౌరవ్ ముంజల్ నవల్స్ కూడా రాశాడు, కానీ హార్డ్లీ ఒక 20 మంది చదివి ఉంటారేమో అంతే. ఇలా చాలా ఫెయిల్యూర్స్ తో వచ్చిన సక్సెస్ ఈ అన్అకాడమీ. ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఒక మంచి ఐడియా ఉండాలి, అందరికి ఉపయోగపడేలా ఉండాలి, అప్పుడే అది సక్సెస్ అవుతుందని అందరం అనుకుంటాం. కానీ ఆ అవసరం లేదని ఈ వీడియో చూసాక అర్థమవుతుంది. మనలో చాలా మందికి మంచి మంచి ఐడియాస్ ఉంటాయి, వాటి మీద వర్క్ చేస్తే సక్సెస్ అవుతాయి కూడా. కానీ మనం ఏంటంటే ఆ ఐడియా ఎవరికైనా చెబితే నవ్వుకుంటారేమో అని ఆ ఐడియా ఎవరికి చెప్పకుండా దాచేస్తాం. ఈ వీడియో చూస్తారు కదా, ఎందుకు పనికిరాని సిల్లీ ఐడియాసే వాళ్ళకి కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయి. మన దగ్గర ఉన్న ఐడియాస్ వీటికన్నా కొంచెం బెటర్ గానే ఉంటాయి. వీడియో నచ్చితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.